ఎందుకలా ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది? నాకంటూ ఒక ఓన్ నేమ్ కావాలి. అంటే మీ నాన్నమ్మ గారు యాక్సెప్ట్ చేయలేదా? అంటే నేను ఇట్లా అంటే చేయాలనుకుంటున్నా అని? ఆమె ఏంటంటే వాళ్ళ తమ్ముడోళ్ళు అందరూ అదే ఊరు. హ్మ్. వాళ్ళంతా మంచి స్థితిలో ఉన్నారనమాట. ఓకే. నేను వాళ్ళ నేమ్ ఎక్కడ స్పాయిల్ చేస్తాను అని చెప్పేసి. అంటే హ్మ్. నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ధైర్యంగా చెప్పుకుంటా. ఎందుకంటే అది మా నాయనమ్మకి కూడా తెలుసు. హ్మ్. నేను అబద్ధం ఆడా. ఇన్‌కేస్ తప్పు చేసినా, అబద్ధం ఆడినా ఏదైనా నేను కుల్లవాజ్ మొహాన ఒప్పుకుంటా. ఇది రా బయ్ నేను చేసినా. నా దాంట్లో తప్పుంటే క్షమించు. తప్పు లేదనుక చేసినాను రా బయ్ అంట. హ్మ్. భయపడను నేను. హ్మ్. అది ఎవడైనా గానీ. ఆడెంత పెద్ద తోపు, ఆడు పొలిటికల్‌లా వాడికి పైసలున్నాయా వాడి దగ్గరే నాకనవసరం. నా దగ్గర మిస్టేక్ లేనిదే నువ్వు నా జోలికొచ్చినావనుకో గంతే ఉంటది. నేను ఎంత వరకి నేను హ్మ్. వాళ్ళని ఎదిరించగలనో చేస్తా. అంతవరకి నేను ఎదిరిస్తా. హ్మ్. ఇంకా నేను ఎదిరించలేను అని అనుకుంటే సక్సెస్ అయ్యి చూపిస్తా.